బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆయన విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. సంవత్సర కాలంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. ప్రజలు రైతులను సుభిక్షంగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పట్టణంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వాచ్ టవర్ని ప్రారంభం చేసుకొని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరం అయిన సందర్భంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరుగుతున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలోనే రైతాంగానికి సంబంధించి మరి ఒకే సంవత్సరంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 56,064 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా రుణమాఫీ పేరుతోని 20,64,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీలో 25,35,964 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9వ తారీఖున కూడా రైతు సోదరులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరగబోతా ఉంది. రైతు సోదరులకు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం జరిగిందో అన్ని వాగ్దానాలు అమలు చేస్తూ ప్రజాప్రభుత్వం రోజు రోజుకి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ముందుకు పోతూ ఉంది. ఈ క్రమంలోనే ఈ ఏడు రైతులు పండించిన ధాన్యానికి కింటాకు 500 బోనస్ ఇచ్చి మరి వాళ్ళ రైతుల్ని ఆదుకుంటా ఉంది. దాంతోపాటు ఇంకా మహిళలకు సంబంధించి యువతకు సంబంధించి ఉద్యోగాల కల్పనలో సంక్షేమ కార్యక్రమాల అమలులో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో మరి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ముందుకు పోతూ ఉంది. ప్రజల ఆదరణ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని. ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా గౌరవనీయులైన పినపాక నియోజక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వాచ్ టవర్ అనేది ఇనాగ్రేషన్ చేయబడింది. చాలా కాలంగా మా కోరిక కూడా ఉండే సార్తో ఇంటరాక్షన్ జరగాలనేది. అయితే ఈ సందర్భంగా చెప్పినాం. సార్ కూడా మంచి ఇంప్రెస్ అయ్యారు. ఇంకా ఈ రతంగుట్ట పార్క్ని ఇంకా డెవలప్ చేయాలా. మళ్ళీ సమ్మక్క సారక్క గుడి ఉంది కదా, అక్కడ కూడా భక్తులు వస్తుంటారు. ప్రకృతిలో వాళ్ళు వచ్చి ఆహ్లాదం తీర్చేటట్టు కొన్ని ఫెసిలిటీస్ చేయండి. అవసరమైన ఫండ్స్ నేను సీఎం గారితో హారిస్మిక్స్తో మాట్లాడతా అని చెప్పారు. స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడి సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు సార్ చాలా కూలంకషంగా చెప్పడానికి కూడా వీలు కలుపుతుంది. కాబట్టి ఈ మనుగూరు పట్టణ ప్రజలకు కానీ పినపాక ప్రజలందరికీ ఇది మంచి అవకాశం.